ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ బీట్ అయితే చూడండి చాలా పిచ్చగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఈ బీట్ చూడగానే మీకు డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఇందులో నేను ఒక చిన్న డైలాగ్ పెట్టాను. అది నేను చూపిస్తాను. చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా పని అయిపోయిందనుకున్నారా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను చాలా సింపుల్‌గా చెప్తాను. బీట్ అనేది చాలా బాగా సింక్ అయింది ఇందులో. నేను ఎక్కువ ఎఫెక్ట్ అయితే అసలు ఏం పెట్టలేదు. చాలా సింపుల్‌గా చేసేసిన 1 క్లిక్‌లో. అది మీకు కూడా చెప్తాను, ఈజీగా అయిపోతది. మీకు కొన్ని చెప్పాలి ఇందులో, ఎందుకంటే నేను మీకు ప్రీసెట్ ఇస్తే సరిపోదు. ఇందులో ఓన్‌గా కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు నేనైతే ఫాంట్ అయితే ఇందులో ఉన్న ఫాంటే యూజ్ చేసిన. ఒకవేళ వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. నాకు బాగా నచ్చిన ఫాంట్ కావాలంటే వీలైతే పెడతాను. లేకపోతే ఒకవేళ పెట్టకపోతే ఆ ఫాంటే యూజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇలాగైతే ఉంది. ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్‌లో అయితే టెక్స్ట్ అయితే ఉంది. ఈ రెడ్ కలర్ నుంచి మీరైతే వైట్ కలర్ అయితే కన్వర్ట్ చేసుకోండి. చాలా బాగుంటది. ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్ వేరేది చేంజ్ చేద్దామంటే డేంజర్ జోన్ అని ఒక ఫాంట్ అయితే ఉంటది. చాలా బాగుంటది. పెడదామని అనుకుంటే పెట్టండి. నైస్ బాగుంటది. ఇది ట్రై చేయండి ఒకసారి. బాగానే ఉంది. కలర్ వైట్ కలర్ పెడతాను. చూడండి ఇప్పుడు. టెక్స్ట్ మాత్రం డ్యూయల్ కలర్‌లో పెట్టండి. అంటే డ్యూయల్ కలర్ కాదు, డ్యూయల్ లేయర్‌లో. ఇలా నేను చూపిస్తాను చూడండి ఇలా. ఓకే. దీనికి మనం యానిమేషన్ ఏం లేదు. నేను ఒక చిన్న యానిమేషన్ చెప్తాను. అది కూడా కీ యానిమేషన్. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి దీన్ని జూమ్ చేయడం. ఓకే. దీనికి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోవడం ఫస్ట్. ఓకే. దీనికి మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేద్దాం. చూడండి ఇప్పుడు. దీనికి మనం ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌లోకెళ్ళి ర్యాండమ్‌లోకెళ్ళి టూ మచ్ అని ఒకటి ఉంటది. దీంట్లో 50 ఉంటది. 50 నుంచి మీరైతే ఒక 6 పెట్టుకొని దీన్నే కాపీ చేసి మిగతా టెక్స్ట్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి సింపుల్‌గా చెప్తాను. ఇక్కడ నుంచి నేను అసలు బీటే పెట్టలేదు. ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను మీకు వినిపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడైతే వస్తుంది. ఇదైతే ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే నేను మ్యాక్సిమం మీకు అన్నీ ఒకటేసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ఇస్తాను. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఇప్పుడు చూడండి బీట్ అయితే ఆల్రెడీ పెట్టేసిన. నేను పెట్టింది కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ ఫొటోస్ అనేది ఆ ఫొటోస్ యాడ్ చేద్దాం. ఒరిజినల్ ఫొటోస్ పుష్ప మూవీదే పెడదాం. ఫోటో జూమ్ చేస్తున్నా. ఇంతకుముందు పెట్టిన ఫొటోస్ పెట్టినా కూడా నైస్. అది కూడా బాగానే ఉంటుంది. పెడదాం. సారీ, ఇది పెట్టడం నేను ఇంకోటి పెడతాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కదా, అది నిన్ననే అనుకుంటా. అది ఏదో పోస్టర్ ఉంది, అది బాగుంది. అది ఓకే. అంటే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేశారు కదా, కొన్ని పెడదాం. ఓకే చూడండి. ఇవే పెడుతున్నాను. లాస్ట్లో మళ్ళీ పెట్టేస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనికి ఒకటే యానిమేషన్ పెడతాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే. ఇక్కడ మనమైతే ర్యాండమ్ యానిమేషన్ ఇంతకుముందు పెట్టాను కదా, దాని అయితే 50 నుంచి ఒక 16 పెట్టుకోండి. ఇలాగైతే వస్తుంది. దీనికి మనం ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫ్లాష్ కోసం ఎక్స్పోజర్ కామానికి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇలాగ పెట్టుకోండి. మధ్యలో కొన్ని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. చెప్తాను. ఫ్లాష్ 3 కీ ఫ్రేమ్. ఇప్పుడు చూడండి. ఓకే ఇలా ఇంతే. దాని తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. చెయ్యి.